రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ వీడింది. ఎటకలకు ఎస్ఓటి పోలీసులు హత్య కేసును ఛేదించారు. బాలిక సహస్రను 10th క్లాస్ చదివే బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 రూపాయలు చోరీ చేసి వెళ్తుండగా బాలిక సహస్ర చూసింది. దీంతో బాలికపై దాడికి దిగాడు. బాలికపై కూర్చొని గొంతు నిలిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోసాడు ఆ బాలుడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో దాడి చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు ఆ బాలుడు. అంతా ఓ పేపర్పై రాసుకొని పెట్టుకున్నట్లు దాన్ని అమలు చేసేశాడు. బాలిక ఇంటి పక్కనే నిందితుడు 15 నిమిషాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారంతో మర్డర్ మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన బాలుడి ప్రవర్తన అత్యంత క్రూరంగా ఉంది. బాలుడి నుంచి లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఎట్టకేలకు బాలిక హత్య మర్డర్ మిస్టరీ వీడింది. ఒక విధంగా చూసుకున్నట్టయితే 80,000 రూపాయల కోసం పక్కా ప్రణాళికలతో 10th క్లాస్ చదివే బాలుడు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సాయి. ఏదైతే కూకట్పల్లిలో జరిగిన సహస్ర అనే బాలిక హత్య కేసు తెలంగాణలోని సంచలనం సృష్టించింది. గత 4 రోజుల ముందు ఏదైతే కూకట్పల్లిలోని ఒక ఇంట్లో సహస్ర అనే 12 ఏళ్ల బాలికను ఒకళ్ళు చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేశారు. మొదటగా ఏదైతే ఈ హత్య ఎలా జరిగిందనే దానిపై పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా పూర్తిగా విచారించారు. ఈ నేపథ్యంలో ఇటు 4 రోజుల నుంచి కూడా ఈ మర్డర్ మిస్టరీ మాత్రం వీడలేదు. పోలీసులు ఏదైతే ఈ కేసును ఛేదించేందుకు విస్తృత ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఈరోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ బాలికను ఎవరైతే హత్య చేశారో అతనిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న సాయి అనే వ్యక్తి ఏదైతే సహస్రాన్ని చంపినట్లు కూడా అంగీకరించాడు. మొదటగా ఏదైతే తను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కూడా పోలీసులు తమదైన శైలిలో సాయిని ఏదైతే ప్రశ్నించడంతో కూడా వెంటనే తను ఈ హత్య ఎలా చేశాడనే దానిపై క్లారిటీగా విశ్లేషణగా పోలీసులకైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సహస్ర అనే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలోని ఆ ఇంట్లోని దొంగతనం చేసేందుకు సహస్ర ఇంటి పక్కింట్లోంచి ఆ ఇంట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఏదైతే దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టడమే కాకుండా 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి అయితే ప్రయత్నించాడు. వెంటనే సహస్ర అది గమనించి ఒక్కసారిగా కేకలు వేయడంతో కూడా తను ఎక్కడ దొరికిపోతాననే భయంతో ఈ 10 ఏళ్ల బాలుడు, అంటే 10వ తరగతి చదువుతున్న బాలుడు ఏదైతే సహస్రాన్ని కత్తితో పొడిచాడు. అలాగే తను చనిపోయిందో లేదా అని అనుమానంతో ఆ సహస్రపై కూర్చొని గొంతుని మొత్తం కూడా ఏదైతే కత్తితో కట్ చేయడం కూడా చేశాడో. ఆ తర్వాత 18 సార్లు సహస్రాన్ని అదే కత్తితో పొడిచాడు. ముఖ్యంగా ఆ పొడిచిన తర్వాత అదే ఇంట్లోంచి పక్కింట్లోకి మరొకసారి తప్పించుకున్నాడు. అక్కడ ఏదైతే 15 నిమిషాల పాటు అక్కడ దాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ కేసును అయితే ఛేదించారు. మొదటగా ఈ అంటే సహస్రాన్ని ఎవరైనా ఏదైతే బలాత్కారం చేయడానికి ప్రయత్నించి చంపేశారని పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సమయంలోనే ఈ కేసును ఛేదించేందుకు కూడా కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా వెరిఫై చేశారు. కానీ ఈ 10వ తరగతి జరుగుతున్న సాయి అనే వ్యక్తి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకకుండా ముఖ్యంగా పక్కింట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ సహస్ర అనే ఆమెని చంపడం జరిగింది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్లలో కూడా ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో కూడా ఈ కేసును ఛేదించేందుకు కూడా విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ఎట్టకేలకు ఏదైతే ఈరోజు కొద్దిసేపటి క్రితం సాయి అనే యువకుడిని కూడా, అంటే బాలును కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారిని మొదటగా ప్రశ్నించిన సమయంలోని ఇటు సాయి గురించి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉన్నాడు. అతను ఏదైతే ఈ హత్య జరిగిన తర్వాత సాయి అనే వ్యక్తి పక్క ఇంట్లో 15 నిమిషాల పాటు
దాక్కున్న క్రమంలోనే అతను ఈ సాయిని అయితే చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులకు కూడా ఈ సమాచారం అయితే అందించడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు కూడా సాయి చదువుతున్న స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రస్తుతం సాయిని అయితే ప్రశ్నించారు. కానీ అతను మాత్రం అక్కడ పొంతం లేని సమాధానాలు అయితే చెప్పడం జరిగింది. సహస్ర తమ్ముడు క్రికెట్ ఆడడానికి పిలవడానికి మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళినట్లు కూడా మొదటగా సమాధానాలు అయితే చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో కూడా తమదైన శైలిలోని ఈ సాయిని అయితే ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన సమయంలోని ముఖ్యంగా తను ఏదైతే ఈ దొంగతనం ఎలా చేయాలో ముందుగానే ఒక పేపర్ మీద కూడా రాసుకున్నాడు. అంటే ఒక స్క్రిప్ట్ ప్రకారం ఈ దొంగతనానికి అయితే అతనైతే వెళ్ళడం జరిగింది. ఆ పేపర్లో కూడా హౌ టు ఓపెన్ ద డోర్, హౌ టు స్టీల్ ద మనీ, అలాగే హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హౌస్ అంటూ కూడా కొన్ని లెటర్స్తోని అంటే ఇంగ్లీష్లోని ఒక పేపర్ కూడా రాసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దీన్ని అమలు చేసేందుకే ఇటు ఆ సహస్ర ఇంట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన క్రమంలోని ఒక్కసారిగా సహస్ర అతను చూసి కేకలు వేయడంతో తను దొరికిపోతానని సహస్రాన్ని అయితే అతి కిరాతకంగా అయితే చంపాడు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న సాయికి ఇంత అంటే ఇలా హత్య చేయాలి అనే ఒక ఆలోచన ఎలా వచ్చిందా అనేపై పోలీసులు అయితే ఒక ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా అంటే ఇటు వెబ్ సిరీస్ కావచ్చు, ఓటీటీలో వచ్చే సినిమాలు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇటు ఏదైతే క్రైమ్కి సంబంధించి అనేక స్టోరీలు అయితే ఉంటున్నాయి. ఇలాంటి స్టోరీస్ గతంలోనే అనేక మంది చూసి అదే తరహాలో హత్యకు ప్లాన్ చేయడం, హత్యలు చేయడం కూడా చాలా మటుకు మనం అయితే చూసాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న బాలుడికి ఇంత ఆలోచన అంటే ఇంత అతి కిరాతకంగా ఎలా చంపాలనేది పక్కా ప్రణాళిక రూపొందించుకొని అతనితో పాటు కత్తిని కూడా తీసుకెళ్ళాడు. అంటే దొంగతనం చేసిన సమయంలోని ఎవరైనా అడ్డొస్తే కనుక వాళ్ళని ఏం చేయాలనే దానిపై కూడా పూర్తిగా ఒక క్లారిటీ కూడా సాయికి అయితే ఉంది. దానిని కూడా ఒక పేపర్లో రాసుకొని ఆ తర్వాత ఏదైతే ఈ దొంగతనానికి అయితే పాల్పడ్డాడు. ముఖ్యంగా ఈ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అంటే ఇటు ముఖ్యంగా క్రైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని చూసి ఇటు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు. వాటి ప్రకారంగా హత్యలు చేస్తే దొరకమని వాటిని ఆధారంగా చూసుకొని ఈ హత్యలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇదే దాంట్లో కూడా సాయి కూడా ఒక దొంగతనానికి వెళ్ళే సమయంలోని ఒక పేపర్లో స్క్రిప్ట్ రాసుకొని ఆ దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఏం చేయాలనేది కూడా రాసుకొని ఈ దొంగతనానికి అయితే పాల్పడ్డాడు. ముఖ్యంగా 12 ఏళ్ల బాలిక అంటే సహస్రాన్ని ఈ దొంగతనం చేసే సమయంలో అడ్డు రావడంతో కూడా ఆమెనైతే అతి కిరాతకంగా చంపాడు. ఆమె చనిపోయిందో లేదో అని మళ్ళీ ఒకసారి ఏదైతే ధృవీకరించుకోవడానికి ఆమె మెడను కూడా కత్తితో కోసాడు. ఆ తర్వాత 18 సార్లు ఆమె ఒంటిపై కూడా అదే కత్తితోని పొడవడం జరిగింది. ముఖ్యంగా సాయిని ఏదైతే స్కూల్లో ప్రశ్నించిన సమయంలో కూడా అతను చెప్పే సమాధానాలు పొంతన లేకపోవడంతో కూడా సాయి ఇంటికి వెళ్ళి మరి పోలీసులు అక్కడ పూర్తిగా వెరిఫై చేసిన సమయంలోని ఈ కత్తి అయితే పోలీసులకైతే దొరికింది. అలాగే రక్తపు మరకలు ఉన్న బట్టలు కూడా దొరకడం జరిగింది. సాయి అయితే కుమార్, ఇప్పుడు ఈ యొక్క బాలుడు ఏదైతే నిందితుడున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వారితో మాట్లాడి ఇంట్లో అసలు ఇలాగే ప్రవర్తించే సైకోగా ప్రవర్తించే లక్షణాలు ఏమైనా కనబడ్డాయని మనకేమైనా తెలిసిందా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎస్ఐ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సాయి అనే వ్యక్తి ఈ సహస్రాన్ని ఆమెను చంపాడని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే ధృవీకరించారు. ఇప్పటి వరకు కూడా సాయి తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే సాయికి సంబంధించిన బంధువులు కావచ్చు, ఎవరూ కూడా ఇంకా ఏదైతే దీనిపై ఇంకా స్పందించలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇలా 10th క్లాస్ చదివే ఒక బాలుడు ఇలాంటి హత్య చేయడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక షాక్ గురి చేసే వ్యవహారం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు తన కొడుకు ఇలాంటి పని చేస్తారని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న బాలుడికి ఎటువంటి అప్పులు ఉండవు, అలాగే ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా చదువుకోవాలంటూ కూడా ఇలాంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటారు. కానీ ఇలా క్రూరంగా ఇలాంటి హత్య చేస్తారని కూడా వాళ్ళు కూడా ఇంకా భావించుంటారు. ఇంకా వాళ్ళైతే ఇంకా దీనిపై ఇలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా సాయికి సంబంధించి ఈ సైకోతత్వం ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు అయితే ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అంటే ప్రాథమికంగా దొంగతనానికి వెళ్ళి ఈ హత్య చేసినట్లయితే ఒక పోలీసు ధృవీకరించినా సరే ఇంకా దీనిపై విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ హత్యకు ఈ దొంగతనం ఒకటే కారణమా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు సహస్ర తమ్ముడికి ఒక MRF బ్యాట్ కూడా ఉంది. ఆ బ్యాట్ను దొంగతనం చేయడానికి కూడా వెళ్ళినట్లు కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తను అడిగినప్పుడు ఆ బ్యాట్ ఇవ్వకపోవడంతో కూడా ఆ బ్యాట్ను దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి వెళ్ళినట్లు కూడా ఒక ఏదైతే పోలీసులు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సహస్ర అడ్డు వచ్చినప్పుడు కూడా ఆమెను చంపారంటూ కూడా పోలీసులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే 10వ తరగతి
చదువుతున్న బాలుడు ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడతారంటూ కూడా ఇప్పటివరకు కూడా ఎవరు ఊహించిన పరిస్థితి. ముఖ్యంగా తనను చంపడమే కాకుండా 4 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా తిరిగాడు. అలాగే ఇటు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ కేసును ఛేదించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే అక్కడ దొరికిన అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన వేలుముద్ర కావచ్చు, వీటన్నిటికీ బయట అంటే నేరస్తులతో పోల్చారు తప్ప ఈ 10వ తరగతి బాలుడు మాత్రం ఇలాంటివి చేస్తారని పోలీసులు కూడా ఊహించలేదు. కానీ ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తన ఇంటిలో సహస్ర ఇంటి పక్కన ఇంట్లోని 15 నిమిషాల పాటు దాక్కున్నాడు కాబట్టి అతను ఏదైతే ఎందుకు ఇలా ఉన్నాడనే దానిపై ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకి ఒక అనుమానంతో ఈ సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు మొత్తం కూడా ఈ సమాచారంతో ప్రస్తుతం ఈ కేసు మిస్టరీ కూడా వీడించారనే చెప్పొచ్చు సాయి. ఒక చిన్న లాజిక్తో మొత్తం కేసుని సాల్వ్ చేశారు పోలీసులు. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్.